పట్టుకురావాలి. వేసేటప్పుడు చూసుకున్నాక అక్కడికి చేనులు दिन चला सर रहता है। అక్కడ బ్రిడ్జ్ నది. నా పేరు రాజు నాయకు. ఈ రోడ్ కావడం వల్ల చాలా ఇబ్బంది అవుతున్నది. ఏడ చూస్తే మొత్తం టర్నింగ్లే ఉన్నది. ఎక్కడ కూడా సరిగా లేను. ఇప్పుడు మొత్తం టర్నింగ్లు పెట్టిండ్రు. ఏడు నుండి ఒత్తుకున్న వరకు కూడా టర్నింగ్ ఉంది, ఫుల్ టర్నింగ్ ఉంది. స్టేట్ పోయి రోడ్కి పోయి స్టేట్ పోయి దరిలోకి పోయి గుద్దుకుంటూ చేస్తుండ్రు ఒకరికొకరు. రోడ్లు అనేది ఇప్పుడు చాలా ప్రాబ్లం అవుతున్నది. బ్రిడ్జ్ కూడా చక్కగా లేదు. ఎన్నో దినాల నుండి ఒక బస్సు లేదు, ఏమీ లేదు. రావడం ఇబ్బంది అవుతున్నది. ఈ కంకర రోడ్లు బండ్లు కూడా సిలిపోయి అంతా పడుతుండ్రు, కింద పడుతుండ్రు. రోడ్డు ఆడవాడిని తోగి అట్లా ఇడిచిపెట్టిండ్రు. బస్సులు కూడా రావడం లేదు. ఈ పెండింగ్ వచ్చి ఇప్పుడు సంవత్సరం మీన అయిపోయాయి తోగి. సంవత్సరం మీ నుండి తోగి ఆడాన్ని అట్లా ఇడిచిపోయిండ్రు. ఇడు ఒకటి ఉంది. ఇడ దరిలో కూడా ఇడ సగం తోగిండ్రు, సగం తోగి ఒక సైడ్ తోగిండ్రు, ఒక సైడ్ టర్నింగ్ ఫుల్ టర్నింగ్ పెట్టిండ్రు. ఇడ తోగి అట్లే వదిలేసిపోయిండ్రు. వచ్చి ఆ గుంతలు వచ్చి పడుతుండ్రు, బండ్లన్నీ పడుతుండ్రు. మొన్ననే 2 కార్లు పడింది. ఇక్కడ 2 కార్లు పడితే మేమే లేపినాం. స్ట్రేట్ పోయి బైకులు పడ్డాయి, కార్లు పడ్డాయి, అన్ని అడ్డం పడుతున్నాయి చిన్న బండ్లని. ఇప్పటికైనా మాకు తొందరలోనే ఈ రోడ్డు వేయాలని మేము కోరుకుంటున్నాము. ఇడికే మాకు ఇబ్బంది అవుతున్నది. బస్సులు లేక స్కూల్ పిల్లలు పోవడం లేదు. మాకు ఫ్రీ బస్సులు పెట్టిండ్రు కానీ అసలు మా వాళ్ళు అసలు జనాభా అంతా మొత్తం ఎక్కడం లేదు. ఆటోలో కూడా తిరగడం లేదు. ఎక్కడన్నా బయటికి నారాయణపేట వెళ్ళాలంటే మాకు ఇబ్బంది అవుతున్నది. ఈ రోడ్లకు బండ్లు చాలా ట్రాఫిక్ తిరుగుతున్నది. బండ్లు ఆడంటే ఆడే గుద్దుకొని పడుతుండ్రు. టర్నింగ్ ఫుల్ టర్నింగ్ అయింది. ఇప్పటికైనా అధికారులకు కోరుతున్నాము, రోడ్డు జల్దీ చేయాలని కోరుతున్నాము. నా పేరు రంగయ్య గౌడు. అయితే మా చేనులని బ్రిడ్జ్ చేసిండ్రు. ఇష్టం ఉన్నట్ల వాళ్ళు వేసుకున్నారు సార్. అది పేదవాని చేను. అది లైన్ సెంటర్ చేసుకుని ఏమంటే సెంటర్ అని ఓ ఇంజనీర్ ఉన్నాడు. ఆ ఇంజనీరా లేకపోతే ఏమి చదివిండా లేదా అది నాకు అర్థం కూడా కాదు. ఇంజనీర్ ప్లానింగ్ గిట్ట నేటుగా చూసుకుంటారు కదా సార్. అది నేటుగా లేకుండా ఎవరు మాటలు చెప్తే వాళ్ళ మాటలు విని పాత సర్పంచ్ మాటలు విని మా చేనులకు ఎక్కువ పోయిండు. దానికి కోర్టు కూడా పెట్టినాం మేము. ఆ రోడ్డు అట్లయిపోయింది. ఈడ సంధ్యబద్దారి కూడా తోగిండ్రు, కంకరేసి పెట్టిండ్రు. దాంట్లో ఆటోలు సైకిల్ మోటార్లు అందరు కింద పడుతున్నారు. ఇది కూడా సంధ్యబద్దారి కూడా క్రాసే తోగినారు. అవి క్లియర్గా అనేది లేదు. ఇది కాంట్రాక్టర్లకు ఎట్లా మీరు బిల్లు ఇస్తారు, ఏం చేస్తారు? అధికారులు చెకప్ చేస్తుంటారా లేదా చెప్పండి సార్. మీరు నిర్లక్ష్యంగా ఎందుకు చేస్తున్నారు సార్ మీరు? కలెక్టర్ గారికి ధన్యవాదములు. మా ఇది బాట చూసి మీరు కాంట్రాక్ట్ చెప్పండి సార్. చూసుకోండి సార్ జర. కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు ఎప్పటికీ ఇదే పేరపల్లం ఇంటికి మద్దూరు పోతారు. ఈ రోడ్డు వాళ్ళకు తెలుసు, డైలీ పోతారు. దాన్ని పట్టించుకోండి సార్ మీరు. కలెక్టర్ గారు, ఆర్డీఓ గారికి డైలీ రవ్వ మొత్తం డైలీ కంకెర డైలీ బండ్లు పాడైపోతున్నాయి. టైర్లు స్లిప్ అయ్యి కింద పడుతున్నారు. ఇది సంవత్సరంన్నర అవుతుంది సార్. ఇది ఇట్లే అయిపోతుంది. ఏ కాంట్రాక్ట్ ఉంటుంది? ఆ కాంట్రాక్ట్ పని యాక్షన్ తీసుకొని జల్దీ కంప్లీట్ చేయండి సార్. ఇది బస్సులు రావు. బస్సులు ఎక్కడికే ఈడ గేట్ ఉన్నది. ఆ గేట్ కాడ దింపారు. ఒక బండ్లు రావు. రోడ్డు కసివిసి ఉన్నది. మేము నడిచి వస్తున్నాము. మాకు ఆటోలు పంపాలి, బస్సులు పంపాలి, బండ్లు పంపాలి. బండ్ల మీద ఎక్కిపోతున్నారు. బస్సులు 2 బస్సులు 3 బస్సులు వెయ్యాలి. ఇక్కడ పబ్లిక్ వస్తుంది. దినమున ఈ నుండి పిలపలక నుండి 8 మీటర్లు అవుతాయి. 3 కిలోమీటర్ అవుతుంది. 3 కిలోమీటర్ల నుండి నడిచి వస్తున్నాం మేము. ఈ రోడ్ ఇట్లున్నదానికి బస్సులు వస్తున్నా లేవు. మళ్ళీ ఈ రోడ్ శాంక్షన్ చేస్తారా? మళ్ళీ ఎట్లనా ప్రజలకి ఎక్క ఆఫీసర్లు అంతా మొత్తం ఇంటికెళ్ళి పోతున్నారు. రోడ్లకు వాళ్ళు కలిపియది. కలెక్టర్ వచ్చి చూసి పోవాలి. ఇక్కడ వచ్చి స్కూల్ పిల్లలకు బంద్ ఉన్నది, మాకు ఇది బంద్ ఉన్నది.
మాకు 24 గంటలు బస్సులు తిరగాలి ఈ రోడ్కు. హాస్పిటల్ కొనికి కూడా ఇబ్బంది ఉన్నది. హాస్పిటల్ కోరమంటే కూడా ఆటో వాళ్ళు కూడా ఆపరు. కంచెల తేలింది బస్సు. 3 ఊటలు మధ్యాహ్నము 3 గంటలకు 4 గంటలకు బస్సు తిరగాలి. ఇక్కడ పబ్లిక్ ఎక్కేస్తుంది. తొందరగా సారులని కోరుకుంటుండా, కలెక్టర్ని కోరుకుంటుండా తొందరగా రోడ్డు వారాలే. మాకు బస్సులు 3 మాటలు తిరగాలి. పేరు జయమ్మ పేరు వస్తుండ్రు పోతుండ్రు. ఏమి కింద పడడం పోవడం. ఎవరు అంటించుకోలే. కలెక్టర్ ఇట్లా పోతారు మద్దూరు రోడ్డు మీద. ఎమ్మెల్యే అంటే ఎవరెవరు పోతుంటారు. ఎవ్వరు పట్టించుకోవడం లేదు. చూస్తారు కానీ పట్టించుకోరు. గుంతలు ఉన్నాయి, ఇక రాళ్ళు ఉన్నాయి, ఎగ్జాంట్లు ఏమేమో అవుతున్నాయి. ముసలోళ్ళం కూడా నడిచి వస్తున్నాం. ఓ ఆటోలో జీపు లేదు, ఏం లేదు. సైకిల్ మోటార్ కింద పడితే ఎవరు లేపాడు. చూడరు అంతా మీరు చూసుకుంటూ పోతారని అసలు కనిపించింది. గుంతలు ఉన్నాయి, రోడ్ల పక్కన గుంతలు ఉన్నాయి. పట్టించుకోసారి ఏడా ఇది ఎవరు పట్టించుకుంటుండలేరు. పట్టించుకోరి. ముసలోళ్ళు నడుచుకుంటూ వస్తాం. కారు లేదు, జీప్ లేదు. ఏమిటి ఇది? అందరు యాక్సిడెంట్ల జల్దీ తొందర చేయండి సార్. ఇది రోడ్డు మేము ముసలోళ్ళం మాట్లాడుతున్నాం. ఏమంటే బ్రిడ్జు లేదు. బ్రిడ్జు మాదే, నేను ఆపేసిన. నా పేరు తిరుపతి. నేను ప్రైవేట్ ఎంప్లాయీని. ఈ పేరపాల నారంపేట ఒత్తుగుంట మధ్యలో రోడ్డు 1 సంవత్సరం మంది స్టార్ట్ అయ్యి ఇప్పటివరకు కంప్లీట్ కాలేదు. ఈ రోడ్డు వల్ల బండ్లు పార్ట్స్ అన్ని ఖరాబ్ అవుతున్నాయి. ఆల్రెడీ ఇంతకుముందు బండి మీద కింద పడము. నైట్ టైంలో ఏం కనిపించదు. గుంతలు తెలియదు, గడ్డలు తెలియదు. ఎక్కడెక్కడ దూరి వదిలేస్తున్నారు. రోడ్డుకు సేఫ్టీ ఏం లేదు. బండ్లు ఖరాబ్ అవుతున్నాయి. 100 బండ్లు తిరుగుతాయి. మెయిన్ ఇప్పుడు మద్దూరు నారంపేట నుండి ఎక్కువ ఏరియాలో తిరుగుతారు జనాలు. యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంది. రోడ్డు మీద టిప్పర్లు పెడతారు, వదిలేస్తారు. గతంలో ఎన్నో యాక్సిడెంట్. జిల్లా కేంద్రానికి మండలానికి షార్ట్ కట్లో ఉన్న రోడ్డు. ఎక్కువ వెహికల్ తిరుగుతుంటాయి ఈ రూట్లో. యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంది. యాక్సిడెంట్ అయినాయి ఇప్పటిదాకా కూడా. అధికారులు తొందరగా స్పందించి ఈ రోడ్ని, అసంపూర్ణంగా ఉన్న రోడ్ని తొందరగా పూర్తి చేయాలని మనం. నా పేరు కిష్టనాయక్. మా గ్రామం మీదితాండ, నారాయణపేట మండలం మరియు జిల్లా. మీరు ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ రోడ్ యొక్క మద్దూరు ఒత్తుగుండ్ల మద్దూరు అని చెప్పేసి వయా రోడ్డు. ఈ గత సంవత్సరం నుంచి ఇప్పటివరకు రోడ్ ఏరియాలోకి ఎట్లున్న కంకర అట్లే ఉన్నది. చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి ఈ డౌన్లలో. చాలా చూస్తూ ఉంటే ఇప్పుడు ఇంకోటి చాలా ఈ రోడ్ వేయడం వల్ల వేస్తే మంచిగా, ఎందుకంటే గడ్డ తీసిరు. ఎట్లున్నది అట్లే ఉన్నది. ఎవరు పట్టించుకోవట్లేదు. ఏ అధికారిని చెప్పినా 100 సార్లు మేము ఫిర్యాదు చేసినా ఏ అధికారి పట్టించుకోవడం లేదు. అలాగే ఈ లెఫ్ట్ సైడ్ లో ఉన్నటువంటి గుండంబోగు తాండా అని చెప్పేసి తాండా ఉంటది చిన్న గుట్టాలలో. ఆ తాండాకి మిషన్ వైర్తో పైప్ లైన్ గిట కట్ చేసిరు. ఆ తాండాకి చాలా నీటి కొరత చాలా ఏర్పడుతుంది. కావున అధికారులకి ఎన్నిసార్లు మేము విన్నవించినా వాళ్ళు పట్టించుకోవడం లేదు. కనీసం ఆ తాండాకు ప్రత్యేకంగా ఒక బోర్ నన్న వేయమని చెప్పేసి అడిగినా బోర్లు ఇంతవరకు వేయటం లేదు. గ్రామ పంచాయతీ నుంచి వాళ్ళు నీళ్ళ ట్యాంకర్తో వేస్తున్నారు, కానీ నీళ్ళు సరిపోవడం లేదు. అలాగే ప్రస్తుతం ఆ తాండాలో ఉన్నటువంటి జనాభా 150 నుంచి 200 వరకు జనాభా ఉంటారు ఆ తాండాలో. అలాగే ఈ మెయిన్ రోడ్ నుంచి మనం చూస్తుంటే ఈ తాండాలో ఈ 4 వీలర్ వెహికల్ కూడా పోవడానికి చాలా ప్రాబ్లం ఉంది. ఆ టర్నింగ్ లో వెహికల్ వస్తున్నటువంటి ఆ టర్నింగ్ లో చూస్తే డైరెక్ట్ కిందికి పడిపోయే అవకాశాలు ఉన్నాయి. గత 2-3-4 రోజుల కిందనే 2 2 వీలర్ బైకులు స్కిప్ అయ్యి కింద పడ్డాయి. వాళ్ళకి చాలా దెబ్బలు తగిలినాయి. అలాగే మొన్న ఒక ట్రాక్టర్ వస్తా ఉంటే గిట ఆ ట్రాక్టర్ కిందికి దూసుకుపోయింది. కింద పడిపోయే అవకాశం ఉన్నప్పుడు జేసీబీ తోలుకొచ్చి మరి దాన్ని సెట్ చేసి మేము తీసుకోవడం జరిగింది. కావున పై అధికారులు వెంబడి ఈ రోడ్డుని మరియు గుండమ్మకు తండకు వెళ్లే దారిని వెంబడి చర్యలు తీసుకొని పనులు స్టార్ట్ చేయాలని చెప్పేసి మిమ్మల్ని కోరుతా ఉన్నా. ఎవరు అడ్డం ఇష్టం పోతే ఎవరు సార్ మేము అడ్డం వేసినప్పుడు అందుకోసం ఇష్టమైనట్లా ఎక్కడ దిక్కు ఎక్కడ అనుకున్నాడు. ఈ స్టేజ్ ఎంతగా బంగారంలో చేతిలో పోతుంది. మన తొక్కాలని చూస్తున్నారు. ఈ చేతిలో తొక్కి పడేస్తారు. తొక్కుతారు. ఇప్పుడు రోడ్డు కరెక్ట్ స్ట్రేట్ చేయట్లేదు సార్. క్రాస్ ఇంకా మునిపై క్రాస్ మళ్ళీ కింద క్రాస్ చేసిండ్రు. చేనుల కొనికే వేసిండ్రు రోడ్ మొత్తం.
ఇట్లా ఉంది ఇట్లా ఇట్లా అక్కడ మన చేనులకు పోయిండ్రు సార్ అక్కడ స్టేట్ ఉంది మన అక్కడ చేనులకు పోయిండ్రు ఇంత వేసి కాంట్రాక్టర్ అట్లా వేసిండు ఓగొచ్చేది మొత్తం ఈడ ఉంది తీసుకుపోయి బ్రిడ్జ్ అక్కడ వేసిండు బ్రిడ్జ్ మొత్తం స్టేట్ వస్తుంది ఓగు ఈడ వస్తుంది మొత్తం చేను వనికి వేసి మొత్తం ముందర పోయి బ్రిడ్జ్ వంక అయింది రోడ్ వంక అయింది బ్రిడ్జ్ వంక అయింది స్టేట్ వచ్చే కాలువ ఇది ఉంది బ్రిడ్జ్ కొనే కిందికి వేసిండు స్టేట్ వచ్చేది కాలువ ఇది ఖరాబ్ అవుతాయి పొలాలు మొత్తం ఖరాబ్ అవుతాయి సార్ అవన్నీ పొలాలు అన్ని మొత్తం రోడ్ ఇప్పుడు ఎట్లా ఉందంటే క్రాస్ ఉంది సార్ ఇంకా క్రాస్ చేస్తారా స్ట్రేట్ చేస్తారు కదా ఉంటే ఆల్రెడీ మనకి క్రాస్ ఉంటే స్ట్రేట్ చేసుకున్నాం కదా మళ్ళీ క్రాస్ చేసిండ్రు ఆడ పల్లె పక్కన మాది క్రాస్ ఉంటే స్ట్రేట్ చేసిండు ఆడ అట్లా వేసిండు మాది సొంతము కాటన్ ఇష్టం ఉన్నట్లు చేస్తున్నాడు ఎవరు చెప్తే వాళ్ళు మాట తింటున్నాడు అంటే పోలీసులు పంపిస్తాడు రోడ్డు పక్కల తనకి ఇష్టం ఉన్నట్లు చేసుకుంటున్నాడు మరి రోడ్డు పక్కల చెప్పే లేడు ఇష్టం వచ్చినట్ల ఎక్కడంటే కొలత తీసుకుని ఎవరు లేనప్పుడు పక్కల చేను పక్కల ఉండగా సరే ఎవరు లేనప్పుడు కొలత తీసుకుని పోయి రోడ్డు పక్కల ఎంత ఉందో గవర్నమెంట్ లెక్కలు అంత తీసుకుని ఇష్టం ఉన్న ప్రకారం చేసిండు అంతా కాంట్రాక్టర్ మ్యాప్ లేక కొలత లెక్కలు తీసుకున్నాడు ఇష్టం ప్రకారం వేసుకుంటున్నాడు ఇష్టం ప్రకారం ఒక పొలం మొత్తం పాడైపోతున్నాయి బ్రిడ్జ్ వంక అయింది వచ్చే పాట వంక అయింది ఆల్రెడీ డ్యామ్ అవుతుంది ఇంకో బ్రిడ్జ్ అంటే కూడా చేస్తలేరు ఇంకోటి కూడా మళ్ళా ఇంకో కాలం అని చెప్పినాం 2 కణాలు వేసిండు ఇంకో కనీసం అంటే మాకు శాంక్షన్ ఇంత అయింది ఇంత వేసాం అంటాడు మొత్తం పొలాలు ఖరాబ్ అయితే సార్ అంటే మీనికి కంప్లీట్ చేసి మేము కాలం చేసామని చెప్పి సామాన్ తీసుకుని పోయింది అంతా రోడ్డు గవర్నమెంట్ ప్రకారము రోడ్డు కొలత ఎట్లా ఉంటే అట్లా చేసుకుని పోలే గంటకు ఇష్టం ప్రకారం వేసిన పొలాలు మొత్తం ఖరాబ్ అవుతున్నాయి ఇష్ట ప్రకారం చేసుకుని కలుతారు రోడ్ మ్యాప్ ఎట్లుంది గవర్నమెంట్ ఆ లెక్కలు చేసుకుని పోలే ఇష్టం అట్లా చేస్తున్నాడు కాంట్రాక్టర్ చేస్తున్నాడు అట్లా మేము ఇద్దరు కూడా ఎగబడ్డాము ఇంతే వచ్చింది ఇంతే సర్వే వచ్చింది చూపిస్తాం అని చెప్పి మళ్ళీ 2 సార్లు మొన్న డిఓకి చెప్పినాం వేసి డౌన్ చేసి మా పొలాలు పాడైపోతున్నాయి మా పొలాలు మొత్తం పాడైపోతున్నాయి ఇప్పుడు గుంజుకుంటున్నారు మా పొలాలు గుంజుకుంటు చేస్తారట